ఈమెకి ఫస్ట్ ఈమెకి పెద్ద మెంటల్. ఎందుకంటే ఒక మాట ఉండదు, ఒక పద్ధతి ఉండదు. సరే మాలాంటి నార్మల్ మనుషులన్నా ఒక మాట మీద నిలబడలేదంటే ఏదనుకోవచ్చు. నువ్వు చాలా మహామేధావి, దేవుడిని మించిపోయిన దేవతలాగా ఫీల్ అయిపోతున్నావే నువ్వు. మరి నీకు సిగ్గులేదా కొంచెం కూడా? ఆ రోజు ఏం మాట్లాడావు, ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? నాకు పెళ్ళి ఉండదు, అలాంటివి ఉండవు మాకు, మేము మొత్తము అన్ని వదులుకొని వస్తాము, మొత్తం త్యాగం చేస్తున్నా సనాతన ధర్మంకి అని చెప్పేసి హిందూస్ ఇజ్జత్ ఎందుకు తీస్తున్నావు నువ్వు? హిందూస్ పరువు ఎందుకు తీస్తున్నావు? నీ వల్ల వాళ్ళ పరువు పోతుంది కదా. ఈరోజు నేను మాట్లాడుతున్నా సనాతన ధర్మం గురించి పోరాడే వాళ్ళు మంచి మేధావులు ఉన్నారు, గొప్ప వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. నువ్వేంటి బోడి? నాకు అర్థం కాదు. ఇదా నీ సనాతన ధర్మం? ఇదా నువ్వు చేసేది? వాళ్ళ పరువు తీస్తున్నావు, హిందూస్ పరువు తీస్తున్నావు. నువ్వు ఉండి ఒక హిందూ వేషం వేసుకొని వెనకాల నాటకాలు వేస్తున్నావు నువ్వు. ఈ హిందూస్ అందరు గమనించండి, ఈ వీడని మీరు ఎంత తొందరగా ఫైట్ చేసి ఆమెను తీసి పక్కన పడేస్తే అంత మంచిది. లేదు అనుకుంటే ఈమె మాత్రం ఇంకా హిందూస్ని ఎంత గలీజ్ చేస్తుందంటే ఇప్పటికే చాలా బ్లేమ్ చేసింది, ఇంకా బ్లేమ్ చేస్తుంది. ఒక్క సనాతన ధర్మంని అడ్డు పెట్టుకొని ఈ ఆట అంతా ఆడుతుంది.